మేడిగడ్డ ఘటన మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పూర్తి స్థాయిలో కూడా అనుమానాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. సో అనుమానాన్ని బలం చేకూరుస్తూ పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. నిజంగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ మీదనే ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలోనే ఎందుకు ఇంత లోతుగా కూడా అనుమానాలు పెట్టరేగిపోతున్నాయనేది కాస్త వివరంగా లోతుగా ఆలోచిస్తే నిజమేననే సంకేతం మాత్రం చాలా స్పష్టంగా వినబడుతుంది. దానికి సంబంధించి ఒకసారి లోతుగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు డొల్లతనం బయటపడింది. అలాగే ఎన్డీఎస్ఏ డ్రామా కూడా బట్టబయలైపోయింది. ఎల్ఎన్టీ రాసిన లేఖతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరువు గంగలో కలిసినట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన కట్టడాలు కట్టిన ఎల్ఎన్టీ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలను నిర్మించింది. అయితే ఈ బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ ఎన్డీఎస్ఏ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సుదీర్ఘమైన ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్టును నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తీవ్రంగా తప్పుపట్టింది. తప్పుపడుతూ నీటిపారుదల శాఖకు సంచలనమైన లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆ రిపోర్ట్ అసంపూర్తిగా, ఎలాంటి టెస్టులు చేయకుండానే తయారు చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బ్యారేజీలలో పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకోవడానికి జియోలాజికల్ అండ్ జియోటెక్నికల్ పరీక్షలు జరపాలని చెప్తూనే తప్పులు వెతకడం పద్ధతి కాదని లేఖలో పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్లో చాలా తప్పులు, అసత్యాలు ఉన్నాయి. అవన్నీ సవరించుకొని కొత్త రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎల్ఎన్టీ డిమాండ్ కూడా సబబుగానే ఉందని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవేళ నిర్మాణ లోపాలు, నాణ్యతా లోపం ఉంటే కుంగుబాటు ఒక్క 7వ ఫిల్లర్ బ్లాక్లోనే ఎందుకు సంభవిస్తుంది? అన్ని బ్లాకులలో కూడా రావాలి కదా అన్నది ప్రశ్న. దీన్ని బట్టి తేలనున్నది ఏమిటంటే, నీటిపారుదల రంగ నిపుణులు వీరమల్ల ప్రకాష్ చెప్తున్నట్టుగా ఏదైనా విధ్వంస చర్య జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్టు, దానికి కౌంటర్గా ఎల్ఎన్టీ లేఖ, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకాష్ గారు చెప్పింది ఏదైనా బాంబు థియరీ ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మేడిగడ్డకు సంబంధించిన కేవలం నిర్మాణ లోపం వల్లనే కుంగిపోయిందనేది ఇన్నాళ్ళు మనం అందరం కూడా విన్నాం. అవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి పార్టీలకు సంబంధించిన, చాలా పార్టీలకు సంబంధించిన నేతలు అనడం మనం విన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీ లేఖ, దాంతోపాటు ఎన్డీఎస్ఏ లేఖలకు సంబంధించి రెండు రచ్చగా మారిన తరుణంలో ఇందులో ఏదో జరిగింది కుట్ర అనేది బట్టబయలవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే కేవలం 7వ బ్లాక్లోనే మాత్రమే ఎందుకు జరిగింది, 86వ పిల్లర్ పక్కనే ఎందుకు కుంగుబాటు జరిగింది, మిగతా పిల్లర్లన్నీ ఎందుకు సురక్షితంగా ఉన్నాయి, ఈ పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగుబాటు జరిగిందనే అనుమానాలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మేడిగడ్డ అనేది ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మరి ఈ మేడిగడ్డకు సంబంధించిన అన్ని పిల్లర్లు సక్రమంగా ఉన్నప్పుడు ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగుబాటు జరిగింది, ఎందుకు కుంగిపోయింది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. అయితే ఈ థియరీలో పూర్తి స్థాయిలో కనుక మనం విశ్లేషిస్తే ఏదో అనుమానం ఉంది అని కేటీఆర్ చెప్పినట్టుగానే నిజంగా ఇందులో అనుమానాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దానికి రిలేటెడ్గా కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ రిపోర్టును మేము తిరస్కరిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎల్ఎన్టీ లేఖ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్ని తప్పులే ఉన్నాయి, ఎలాంటి పరీక్షలు చేయకుండానే రిపోర్ట్ ఎలా ఇచ్చారు, ఎక్కడ లోపం ఉందో చెప్పకుండానే క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా అంటారు, ఒక్కో పేజీలో ఒక్కో రకంగా రాసుకున్నారు, ఒక పేజీలో రైట్ అయింది, ఇంకో పేజీలో రాంగ్ ఎలా అయింది. లేఖలో సంచలన విషయాలు పేర్కొన్న ఎల్ఎన్టీ రిపోర్ట్ మీద ఎన్డీఎస్ఏ మీద అనుమానాలు, మేడిగడ్డలో 2 పిల్లర్ల కుంగాయా లేదా కూల్చారా, కరెక్ట్గా ఎన్నికల ముందే ఎలా జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూడా అనేక అనుమానాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంటే 2014 తర్వాత పూర్తి స్థాయిలో 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయం, మనందరం కూడా కళ్ళతో వీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు అక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అన్నింటినీ కనుక మనం లోతుగా విశ్లేషిస్తే మొదటి నుండి కూడా అప్పటి విపక్ష పార్టీలైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు మీద మాత్రమే సంచలనమైన ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇది నిజమా కాదా అనేది ఒకసారి మనం లోతుగా కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని పర్టికులర్ తేదీలను గనక అబ్జర్వ్ చేస్తే మీకే వాస్తవాలు అర్థమైపోతుంది. మేడిగడ్డ ఘటనపై అనుమానాలు ఎప్పుడొచ్చింది, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఎప్పుడు 16/10/2023.
ఎప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 2023 10వ నెల 16వ తారీఖు. మేడిగడ్డలో 2 పిల్లర్స్ ఎప్పుడు గుంగాయి? ఇది 21వ తారీఖు 10/2023న. అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు, అంటే ఎన్నికల కోడ్ రానప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపడుతున్న సమయంలో ఎన్నికల కోడ్ అంటే 2023 చివరిగా ఇక ఎన్నికల దశలలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కోడ్ అనేది 16వ తారీఖు వచ్చింది. 21వ తారీఖు మేడిగడ్డలోని పిల్లర్స్ కుంగాయంటూ కూడా ఒక స్పష్టంగా వచ్చింది. అయితే దీనికి ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 16వ తారీఖు తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చింది, ఓకే, క్లియర్ కట్. మరి 21వ తారీఖు మేడిగడ్డలోని 2 పిల్లర్లు కుంగాయనే ఒక వార్త వచ్చింది. 16వ తారీఖు ఎన్నికల కోడ్ వస్తుంది తెలంగాణలో, 21వ తారీఖు పూర్తి స్థాయిలో 2 పిల్లర్లు కుంగాయనే ఒక వార్త వస్తుంది. కేవలం తెల్లారే 21వ తారీఖు గడిచిన 24 గంటలు గడవలే. 22వ తారీఖు 2023లా కేంద్ర జలశక్తి మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా లేఖ రాసింది. ఏం చేసిండంటే కేంద్ర జలశక్తి మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాసిండు. 16వ తారీఖు ఎన్నికల కోడ్ వస్తుంది, 21వ తారీఖు సమాచారం అందుతుంది. మేడిగడ్డలోని 2 పిల్లర్లు కుంగాయ్యా అని మనకు ఒక సమాచారం వస్తే 22వ తారీఖు ఏకంగా సెంట్రల్కు సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాస్తాడు. అప్పుడే 24 గంటలు గడవనే లేదు. అక్కడి అధికారులు పోయి చూడరు, ఈలోపు ఇది తెలిసిపోతుంది. తర్వాత ఎన్డీఎస్ఏ బృందాన్ని రాష్ట్రానికి వస్తుంది. ఎన్నో తారీఖు వచ్చింది అనుకుంటారు? 22వ తారీఖు లేఖ రాస్తారు. ఒక 23వ తారీఖు అంటే ఒక రోజుకి ఏంది గ్యాప్ ఉంటుంది. తెల్లారే 24/10/2023, దాంతోపాటు 25/10/2023. అంటే కిషన్ రెడ్డి గారు 22వ తారీఖు లేఖ రాస్తే 23వ తారీఖు బ్రేక్ తీసుకొని 24వ తారీఖు ఎన్డీఎస్ఏకి సంబంధించిన బృందం తెలంగాణలోకి వస్తుంది. 24వ తారీఖు 25వ తారీఖు ఇక ప్రాథమిక రిపోర్ట్ ఏ రోజు ఇచ్చిందో తెలుసా? 29వ తారీఖే. అంటే 26, 27, 28, 29 అంటే కేవలం 4-5 రోజులలో మాత్రమే ప్రాథమిక రిపోర్ట్ అప్పుడే ఇచ్చేస్తుంది. ఎంత అద్భుతం అంటే చూడురి. అంటే పోలింగ్కు సరిగ్గా నెల రోజుల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 29/11/2023 మధ్యంతర నివేదిక ఇచ్చిన నెల ఏప్రిల్ 24 పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2025 ఏడాది తర్వాత ఫైనల్ రిపోర్టు సరిగ్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు 3 రోజుల ముందు. సో ఇక్కడ క్లియర్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఏదో సందేహం అయితే ఉంది, ఏదో అనుమానం అయితే మనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చాలా క్లియర్గా ఆలోచించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 16వ తారీఖు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల కూడా వస్తుంది. 16వ తారీఖు రాగానే 21వ తారీఖు 2 పిల్లర్లు కుంగినాయి అనే వార్త మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్క్యులేర్ అవుతుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు అందరికీ కూడా సమాచారం అందుతుంది. మళ్ళీ 22వ తారీఖే మన కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తాడు. 21వ తారీఖు కుంగింది, అసలు వాస్తవం ఏంది, ఎలా కుంగింది, నిజంగా కుంగిందా లేదా ఏంటి అనేది కూడా ఎవరికి సమాచారం లేదు. కానీ మనోడు 22వ తారీఖు లేఖ రాస్తాడు. ఇక 24వ తారీఖు ఎన్డీఎస్ఏ బృందాలు తెలంగాణ రాష్ట్రానికి రానే వస్తాయి. 29వ తారీఖు ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వనే ఇస్తుంది. అంటే ఎన్నికలకు సరిగ్గా 29వ తారీఖు అంటే డిసెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నవంబర్ డిసెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూడండి. ఇక్కడ పూర్తిగా ఎన్నికలకు సరిగ్గా 29వ తారీఖు మనోళ్ళు ఏకంగా కూడా రిపోర్ట్ ఏంది ప్రాథమిక రిపోర్ట్ ఇస్తారు. ఎన్నికలకు సరిగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ 29వ తారీఖు 11/2023 ఇక్కడ ప్రాథమిక రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 29/10/2023 తారీఖు ఇస్తే మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? మొన్న సరిగ్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ 3 రోజుల ముందు ఇచ్చింది. పక్కా ప్లానింగ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏదో కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని నిస్సందేహంగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడిగడ్డ మీద ఏదో జరిగింది, మేడిగడ్డలో ఏదో జరుగుతున్నది. మేడిగడ్డకు సంబంధించి కేవలం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో ఏ విధంగా పిల్లర్ల కుంగుబాటు జరిగింది. వర్షం లేదు, వర్ష సూచన లేదు, లేకపోతే వానలు లేవు, వరదలు లేవు, తుఫాను లేదు, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేవు, ఏదీ లేదు. ఈ లేని పరిస్థితులలో ఏ విధంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక సరిగ్గా 5 రోజులకే ఏ విధంగా పిల్లర్లు కుంగాయి. సరే పిల్లర్లు కుంగినాయి అనుకో, తెల్లారే కేంద్ర జలశక్తి మంత్రికి మనోడు లేఖ రాయంగానే కిషన్ రెడ్డి వాళ్ళు తెల్లారే ఒక్కటే రోజు గ్యాబ్లా
పరుగో అంటూ తెలంగాణకి ఎందుకు వచ్చిళ్ళు? వచ్చినాక కేవలం 4 రోజులలో ప్రాథమిక రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటే దీని అంతటా ఏదో కుట్ర జరిగింది అనే విషయాన్ని కేటీఆర్ చెప్పినట్టుగానే ఏదో కుట్ర జరిగింది. మేడిగడ్డ మీద చాలా స్పష్టంగా ఏదో కుట్ర జరిగింది. ఈ విషయాన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ తేదీలకు సంబంధించి కూడా మీరు చాలా స్పష్టంగా చూడుని, ఎవరైనా కూడా చూడండి చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితులు కనబడతాయి. 16వ తారీఖు పూర్తి స్థాయిలో ఎన్నికల కూడా అమల్లోకి వస్తే, 21వ తారీఖు పిల్లర్లు గుంగితే, 22వ తారీఖు లేఖ రాస్తే, 24, 25వ తారీఖు ఎన్డీఎస్ఏ బృందాలు వస్తే, ప్రాథమిక రిపోర్టు 29వ తారీఖు ఇస్తే, ఎన్నికలకు నెలకు సంబంధించి సరిగ్గా నెల రోజులు ఇస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ 3 రోజుల ముందు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే అల్టిమేట్గా ఇక్కడ జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరుగుతున్నాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరిగితే పర్వాలేదు, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కలబడో నిలబడో పూర్తి స్థాయిలో కూడా నిలబడుతుంది, దాంట్లో ఏం లేదు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ముతోని వాళ్ళ కష్టార్జితంతో ప్రతి రూపాయి కూడబెట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రాజెక్టును కడితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆపదలో ఉన్న పరిస్థితి కనబడతా. ఆ ప్రాజెక్టు 2 పిల్లర్లు ఏ విధంగా కూల్చారా, కూలగొట్టారా, లేకపోతే కుట్ర జరిగిందా అనే అనుమానాలను ఇప్పటికే గతంలో పూర్తి స్థాయిలో కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసిలో ఆ పార్టీకి సంబంధించి చాలామంది నేతలు కూడా అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం దీన్ని చూద్దాం. ఎందుకంటే ఎల్ఎన్టీకి సంబంధించి దీంతో పాటు ఎన్డీఎస్ఏకి సంబంధించి ఈ ఎన్డీఎస్ఏకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీకి సంబంధించి ఒక పంచాయతీ నడుస్తుంది. ఈ ఎన్డీఎస్ఏకు ఎల్ఎన్టీకి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ అనేది చాలా ప్రాంతాలలో చాలా రాష్ట్రాలలో చాలా రకాల కట్టడాలను కట్టింది. కేవలం తెలంగాణలోని కాళేశ్వరంలోని మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడంతో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. మేడిగడ్డ నివేదికను తిరస్కరిస్తున్నామని, పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థ లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ నివేదికలను ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం మేడిగడ్డ వైఫల్యం తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు చేయాలని, పరీక్షలు చేయకుండానే బ్యారేజ్ పరిస్థితిని ఏ విధంగా మీరు అంచనా వేయగలుగుతారు, బ్యారేజ్ పరిస్థితి గురించి మీరు ఎట్లా చెప్పగలుగుతారు అనేది ప్రధానంగా కూడా చర్చ నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, కానీ గ్రౌండ్ టిక్ కారణంగా పరీక్షలు చేయలేదని నివేదికలో పలుచోట్ల పేర్కొంది. పరీక్షలు చేయనప్పుడు నివేదిక ఎలా ఇచ్చారు అంటూ ఎల్ఎన్టీ సంస్థ ప్రశ్నించింది. నిజంగానే ఇప్పుడు మనకేమన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దవాఖానాకు పోతాం. దవాఖానా పోయినప్పుడు టెస్టులు చేస్తాడు. ఇప్పుడు జ్వరమే వచ్చిందనుకో, నీకు వైరల్ ఫీవరా, నార్మల్ ఫీవరా, మలేరియానా, డెంగ్యూయా, ఏ రోగం అనేది పూర్తి స్థాయిలో ఆ రిపోర్టును బట్టి ఒక స్పష్టంగా డాక్టర్ తన నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాంట్లో ఏదైతే మనం పరీక్షలు చేసినాం, ల్యాబ్ రిపోర్ట్లో ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్లను బేస్ చేసుకొని డాక్టర్ మీకు ఫలానా వ్యాధి వచ్చింది, దానికి సంబంధించి రకరకాల మందులు వాడాలి అని చెప్తాడు. మరి ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి దానికి నువ్వు ఏ పరీక్షలు చేయకముందుకే ఎట్లా చెప్తివి? మేడిగడ్డ పరీక్షలు చేయడం అనేది సాధ్యం కాలేదంటివి. మరి పరీక్షలు సాధ్యం కానప్పుడు నువ్వు ఏ విధంగా దానికి రిపోర్ట్ ఇచ్చినావు? ఇప్పుడు మేడిగడ్డ కుంగింది అని చెప్పిర్రండి, చెప్పినప్పుడు దాన్ని పరీక్షలు చేయలేదే అన్నారు. గ్రౌండ్ టిక్కు సంబంధించి కారణాల వల్ల పూర్తి స్థాయిలో పరీక్షలు చేయలే అన్నారు. మరి చేయలేనప్పుడు నువ్వు ఏ విధంగా దానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చినావు అనేది ఎల్ఎన్టీ అడుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ అడుగుతుంది. ఎల్ఎన్టీ సంస్థ నివేదికలోని పేజీ 283లో క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించిన నివేదికను ఎల్ఎన్టీ సమర్పించిందని పేర్కొంటూనే పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా ప్రస్తావించారని ఎన్ఎస్డీఏను పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ నిలదీసింది. అయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత కీలకమైన భాగం. ఈ ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ 2023లో అక్టోబర్లో బ్యారేజ్లోని కొన్ని పిల్లర్స్ కుంగిపోయాయంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్డీఎస్ఏ ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు, డిజైన్లు, నాణ్యత, నియంత్రణలో ఏదో లోపం ఉన్నదన్నది స్పష్టంగా కూడా చెప్పలే. ఏంది అంటే దాంట్లో డిజైన్ తప్పిదం ఉన్నదా, లేకపోతే నిర్మాణం తప్పు ఉన్నదా, లేకపోతే నాణ్యత తప్పిదం ఉందా అని ఏదో ఒక లోపం, నియంత్రణలో లోపం ఉందని చెప్పింది. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో పిల్లర్ కుంగిపోవడానికి కారణాలు ఏంటి అట అంటే డిజైన్లో లోపాలు ఉన్నాయట, నిర్మాణంలో నాణ్యత లేకపోవడం అట, నిర్వహణలో ఆలస్యమట,
దాంతోపాటు రాఫ్ట్ ఫౌండేషన్ ఏది సెటిల్మెంట్ అంటూ నివేదికలో పేర్కొన్నాయి. ఈ నివేదికలో అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా సమానమైన లోపాలతో ఉన్నాయని వీటిని తక్షణమే పరిశీలించాలని చెప్పారు. కానీ ఈ నివేదిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఇందులో ఉన్నాయి. అవి అసలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకసారి మనం చూద్దాం అసలు ప్రశ్నలు ఏంది, ఏం కథ అనేది కూడా మనం తెలియాలి. మొదట ఎన్డీఎస్ఏ నివేదిక తయారీలో హడావిడి అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు అంటే అక్టోబర్ 21వ తారీఖు 2023లో మేడిగడ్డ ఒక సమస్య బయటపడిన వెంటనే కేవలం ఒకటే రోజులోనే ఎన్డీఎస్ఏ ఒక 6 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అంటే అక్టోబర్ 23 నుంచి 27 వరకు బ్యారేజీని సందర్శించి కేవలం 4 రోజులలో నివేదిక ఇచ్చేశారు. ఇంత తొందరగా పూర్తి స్థాయిలో జియోఫిజికల్ పరీక్షలు ఏవి లేకుండా ఇంత పెద్ద నిర్మాణ సంస్థ మీద నిర్ధారణకు రావడం అనేది సాధ్యమేనా? ఒకసారి మనం ఆలోచించాలి. ఏదైనా పూర్తిగా తెలియాలంటే పరీక్షలు జరగాల్సిందే కదా. ఆఖరికి మనిషి రోగాన్ని నిర్ధారించడానికి కూడా అనేక టెస్టులు చేశాకే ఒక లెక్కకు వస్తారు. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టుకి పరీక్ష లేకుండా ఫలితాలు ఎలా ప్రకటిస్తారు అని ఎల్ఎన్టీ సంస్థ ప్రశ్నించింది. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా పరీక్షలు జరిపి తీరాలని చెప్పింది. కానీ గ్రౌండింగ్ కారణంగా పరీక్షలేవి చేయలేకపోతున్నామని ఎన్డీఎస్ఏ నివేదికలో తెలిపారని ఎల్ఎన్టీ సంస్థ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే క్వాలిటీ కంట్రోల్, నిర్మాణ వైఫల్యాలను, నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రి పరీక్షలు కూడా ఎన్డీఎస్ఏ చేయలేదనే విషయాన్ని, పరీక్ష చేయకుండానే పూర్తి స్థాయిలో విషయాన్ని ఎలా చెప్పిందని పేర్కొన్నది. ఎన్డీఎస్ఏలో ఒకవైపు నివేదికలో 283 పేజీలు క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన డాక్యుమెంటరీని ఎల్ఎన్టీ సంస్థ సమర్పించిందని చెప్తూ, అదే నివేదికలో మరో చోట క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలు పాటించలేదని ఎన్డీఎస్ఏ చెప్పడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మీరు ఆలోచించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోయాయని ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక వార్త సర్కిల్ అయింది. అయినా ఒక్కరోజు గ్యాప్లోనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రికి ఒక లేఖ రాస్తానే తెల్లారే ఆగ మేఘాల మీద ఉరుకుర్రా బై ఎన్నికలనే ఏం జరిగిందో ఏం జరగకున్నా వాళ్ళ మీద బట్టగాల్చి చేసి రమ్మన్నాడో ఏందో మనకైతే తెలియదు. వీళ్ళు వచ్చినాక కేవలం 5 నుంచి 7 రోజులు, ఒక వారం రోజులలోనే దానికి అడిగిపోయి పిల్లర్ను చూసి ఓకే పిల్లర్కు సంబంధించి కొంచెం రంగు తక్కువైంది అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా నిర్మాణానికి సంబంధించి కలర్ తేడా వచ్చిందంటే సిమెంట్ తక్కలేదు, అరే ఇసుక కనబడుతుంది అంటే సక్కలేదు. ఇట్లా వీళ్ళ కండ్ల దూరదృష్టి ఓన్లీ కండ్ల చూపుతోనే రాస్తే సరిపోతా? దానికి అనేక రకాల పరీక్షలు ఉంటాయి కదా. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా అనారోగ్యం వస్తేనే టెస్టులు చేసినాకనే కదా. మరి ఆ విధంగా ఇది తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రాజెక్ట్. అలాంటి దీన్ని ఎలాంటి జియోలాజికల్ కానీ ఎలాంటి టెస్టులు చేయకుండా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా చెప్పిర్రు అనేది ఎల్ఎన్టీ అడుగుతున్నది ఈరోజు. ఏంది అంటే పూర్తి స్థాయిలో 2024 మార్చి 21న ఎన్డీఎస్ఏకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థకి ఒక ప్రశ్నపత్రం ఇచ్చింది. అందులో ఉన్న అన్ని విషయాలకు సమాధానం ఇచ్చింది ఆ సంస్థ. అలాగే క్వాలిటీ కంట్రోల్ మాన్యువల్ని కూడా నీటిపారుదల శాఖకి ఇచ్చామని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో విషయం ఏంటంటే 283 పేజీలేమో నిర్మాణ, దాంతోపాటు ఏంది అంటే క్వాలిటీ ఎక్కడ కూడా మెయింటైన్ చేయలే అని చెప్పింది. మళ్ళీ దాని పేజీ తిప్పగానే ఇంకొక పేజీ కాకుండా మరో పేజీలా క్వాలిటీ మెయింటైన్ చేసింది అని చెప్పింది. అంటే ఒకటే దర్యాప్తు నివేదికలో ఒకటే బుక్లో రకరకాలుగా ఎట్లిచ్చింది పేర్కొన్నది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు ఆడిట్ నివేదిక, క్యూబ్ టెస్ట్ పరీక్షల నివేదికలు ఇలా ఒకటేంటి అన్ని నాణ్యతా ప్రమాణాలన్నీ పాటించడంతో పాటు సమర్పించడం కూడా అయిందని ఎల్ఎన్టీ సంస్థ తెలిపింది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఈ నివేదికను హడావిడిగా తయారు చేసిందని, వాస్తవాలకు పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ 20 రకాల డాక్యుమెంట్లను అడిగితే 17 డాక్యుమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కానీ కేవలం 11 డాక్యుమెంట్ల ఆధారంగానే నివేదికని ఎలా రాసిందనేది ఎన్డీఎస్ఏకే తెలియాలి. అంటే ఒకసారి ఆలోచించండి, మొత్తం 20 రకాలుగా వాళ్ళు డాక్యుమెంట్లు అడిగారు. అంటే 20 రకాలుగా పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 2 పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి అడిగితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రజత్ కుమార్ గారు పూర్తి స్థాయిలో 17 డాక్యుమెంట్లను ఇచ్చాడు. మరి 17 డాక్యుమెంట్లను ఇచ్చినప్పుడు 17 డాక్యుమెంట్లను బేస్ చేసుకునే ఫైనల్ ఏదయ్యాలి కానీ 11 డాక్యుమెంట్ల ఆధారంగానే నివేదిక ఎట్లా రాస్తారండి? ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని పూర్తి స్థాయిలో థియరీ చదివిన తర్వాత అన్ని చదివిన తర్వాతనే మెడిసిన్ అనేది రాస్తాడు. దాని ఫైనల్గా ఏం జరిగింది, ఏం కథ, గతంలో ఏముంది, ఆ థియరీకి సంబంధించి ఆయనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని రాస్తాడు. దాన్ని మొత్తం చదవకుండానే పూర్తి స్థాయిలో కూడా కేవలం 11 డాక్యుమెంట్లనే పరిగణలోకి తీసుకుని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎట్లిచ్చింది మనం ఆలోచించాలి. ఇది
దాంతోపాటు ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా ఎన్డీఎస్ఏకు నివేదికను తిరస్కరించి బ్యారేజీ నిర్మాణంలో తాము సెంట్రల్ వాల్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైన్లను ఖచ్చితంగా పాటించామని, నాణ్యతా పరీక్షలు నిర్వహించామని ఎల్ఎన్టీ సంస్థ స్పష్టం చేస్తుంది. సెకండ్ ఫైల్స్ రాఫ్ట్ ఫౌండేషన్లో ఉపయోగించిన మెటీరియల్ BIS స్టాండర్డ్స్ ప్రకారం టెస్టు చేశామని ఎల్ఎన్టీ సంస్థ పేర్కొన్నది. అయినా ఎన్డీఎస్ఏ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణంలో లోపాలున్నాయని ఆరోపించింది. అసలు నివేదిక వెనుక దాగి ఉన్న సత్యం ఒకసారి చూద్దాం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ నివేదిక 2023 నవంబర్లో విడుదలైంది. అది కూడా తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా ముందు. ఈ సమయంలో రాహుల్ గాంధీ, కిషన్ రెడ్డి వంటి ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక వీరి ఆరోపణలకు బలం చేకూర్చినట్లుగా కనిపిస్తోంది. రివర్ వాటర్స్ కోసం అంటే వాటర్ ఎక్స్పర్ట్లకు సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు అంటే వి ప్రకాష్ లాంటి వాళ్ళు ఈ నివేదికను రాజకీయ ప్రేరేపితమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఈ నివేదిక విడుదల కావడం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా కూడా పరిగణలోకి తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ ఉద్దేశాలను కూడా నెమరువేసిన పరిస్థితి, సందేహాలను కూడా లేవనెత్తారు. అయితే ఇక్కడ వాస్తవాలను చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి నదిపై శాండ్ ఫౌండేషన్ డిజైన్ నిర్మించింది. ఇలాంటి నిర్మాణాలలో లీకేజీలు, సెటిల్మెంట్ వంటి సమస్యలు సహజం. ఇంజనీర్ నిపుణుల అభిప్రాయం ఈ సమస్యలను పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. ఎన్డీఎస్ఏ నివేదిక ఈ సహజంగా వచ్చే సవాళ్లు పరిగణలోకి తీసుకోకుండా పూర్తిగా బాధ్యత ప్రకారం పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ పైన నెట్టింది. అంతేకాదు మీరు ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఇంకొకటి కూడా ఉంది. ఏంటో తెలుసా? ఎన్డీఎస్ఏ బృందం అన్నారం సుందిల బ్యారేజీలను కూడా సందర్శించకపోయినా వాటిలో కూడా లోపాలున్నాయని నివేదికలో పేర్కొనడం తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం చూద్దాం ఏం జరిగింది అంటే ఫైనల్గా దీని గురించి మనం చర్చించదలుచుకుంటే 3 విషయాలు తెలంగాణ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తెల్లవారునే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయి అంటూ ఒక వార్త వచ్చింది. ఆ పిల్లర్లు ఎలా కుంగాయి, ఎందుకు కుంగాయి, ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. దాని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దాని మీద ఏమన్నా బాంబు దాడి జరిగిందా, లేకపోతే అదేమన్నా కుట్రపూరితంగా జరిగిందా, దాంట్లో ఏమన్నా ఉగ్ర కోణాలు ఉన్నాయా, లేకపోతే అందులో ఏమన్నా కోణాలు ఉన్నాయా అనేది కూడా ఎక్కడ క్లారిటీ రాలే. ఒకటి దానికి కేవలం తెల్లారి ప్రకటనలు వచ్చింది. పూర్తి స్థాయిలో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయట. ఈ అంశాన్ని ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారికి తెలిసింది. కిషన్ రెడ్డి గారు ఏకంగా ఏం చేసిళ్ళు, సెంట్రల్లో ఉన్నది ఎవరు, భారతీయ జనతా పార్టీ. ఇక పెన్ను పేపర్ ఉన్నది కదా అని ఫటాఫట 4 లైన్లు రాసిండు. కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిండు. వాళ్ళు ఏం చేసిళ్ళు, తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, అది మనకు ప్లస్ కావాలి, మీరు ఏం చేస్తారో తెలియదని ఎన్డీఎస్ఏను తొందరగా పంపించు. వాళ్ళు వచ్చి వారం రోజుల గడవ ముందుకే దాని మీద ఎలాంటి టెక్నికల్కి సంబంధించి జియోలాజికల్కి సంబంధించి ఎలాంటి టెస్టులు చేయలేదు. పోనీ దానికి సంబంధించిన టెస్టులు చేయకుండానే పూర్తి స్థాయిలో వారం రోజులలోనే ప్రాథమిక నివేదిక అంటూ రాసేసిళ్ళు. నిర్మాణ లోపాలు ఉన్నాయి, దాంట్లో పూర్తి స్థాయిలో అనేక లోపాలు ఉండడం వల్లనే ఇలా జరిగింది, నాణ్యత లోపం, నిర్మాణ లోపాలు, దాంతోపాటు డిజైన్లు ఇతరత్ర ఉన్నాయని 3 ప్రధానంగా పేర్కొంటూ ప్రాథమిక రిపోర్టు రిలీజ్ చేసింది. రిలీజ్ చేయగానే పూర్తి స్థాయిలో ఇక దీన్ని పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కూలిపోయింది అంటే స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది. ఆడ పూర్తి స్థాయిలో ఏమని మొదలుపెట్టిల్లంటే ఈ శిల్కరాగాలు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి కామన్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం అన్నారం, సుందిర్ల, మేడిగడ్డ అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెనాలకు కలిపి కేవలం అయింది 95,000 కోట్లు మాత్రమే. మరి 1,00,000 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది అనేది మొదటిది మనం గ్రహించాల్సిన విషయం. ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేటప్పుడైనా ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మన శరీరంలోని ఏదైనా అవయవానికి పూర్తి స్థాయిలో బాగోలేనప్పుడు టెస్ట్లకు పంపించినప్పుడు దాని నుండి వచ్చే రిపోర్ట్ను బేస్ చేసుకుని డాక్టర్ వైద్యం చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలాంటి టెస్టులు చేయకుండానే నిర్మాణ సంస్థకు సంబంధించి వాళ్ళని ఏమీ అడగకుండానే పూర్తి స్థాయిలో వీళ్ళే ప్రాథమికంగా రిపోర్ట్ రాసి దాన్ని కేంద్రానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. అంటే దాన్ని జియోలాజికల్కు సంబంధించి ఎలాంటి టెస్టులు చేయకుండానే వీళ్ళే ప్రాథమిక రాసుకున్నారు. అంటే అక్కడ టెస్టులు చేయకుండానే వీళ్ళకి నచ్చినట్టుగా రాష్ట్ర పరిస్థితి. ఇక మూడోది ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ సుందిల్లా ఉన్నది కదా, అన్నారం సుందిల్లా బ్యారేజీ అల్ల వల్ల కుడికాలు కాదు కదా, ఎడమకాలు కూడా అడుగు పెట్టకుండానే అందులో కూడా లోపాలు ఉన్నాయని ఇది ఎట్లా రాసేలు. ఇది 3వ అంశం. ఇక 4వ అంశం విషయానికి వస్తే మనం చాలా స్పష్టంగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు మొదటి ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు 3 రోజుల ముందు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఇదొక క్లియర్ కట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లలో పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీ సంస్థ వాగ్వాదం ఏం జరుగుతుందంటే పంచాయతీ ఎల్ఎన్టీ సంస్థ ఏమంటుందంటే పూర్తి స్థాయిలో అన్నిటినీ మేము సిడబ్ల్యూసి ఇచ్చిన వాటితో పాటు అన్నింటినీ కూడా మేము తూచా తప్పకుండా పాటించే
పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేపట్టామంటూ వాళ్ళు చెప్పారు. కానీ ఇవన్నీ చేపట్టిన తర్వాత కూడా మరి వీళ్ళు ఏ విధంగా ఎలాంటి టెస్టులు చేయకుండానే ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారనేది ఒక అంశం. 283 పేజీ దాటిన తర్వాత మరో పేజీలోకి అడుగు పెడితే ఇక్కడ ఏంది నాణ్యమైన మెటీరియల్నే పూర్తి స్థాయిలో వినియోగించాలనే అల్లరాశలు. అంటే ఇక్కడ రాజకీయ కుట్రపూరితంగానే జరిగింది అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో అనుమానాలు ఉన్నాయి. ఇది సగటు ఏది తెలంగాణ పౌరుడు అడుగుతున్న ప్రశ్న. దీన్ని నివృత్తి చేయాలంటే వాళ్ళే రంగంలోకి దివాలి, వాళ్ళే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే పూర్తిగా కూడా ఏం జరిగింది అనేది కూడా మనకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక